విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఏం జరిగింది ఏంటి అనేటువంటి అంశాలను మీడియా పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయటం కరెక్ట్ కాదని చెప్పి ఆయన మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించే టీడీపీ నేత మంత్రి నారా లోకేష్ స్పందించడం జరిగింది. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వటం మంచిదేనని, అయితే ఈ ప్రెస్ మీట్లో ఆయన ఇష్టం వచ్చినట్లుగా మీడియా ప్రతినిధుల్ని వాడు వీడు అరే ఒరే అని పిలవటం అనేది కరెక్ట్ కాదని, సో ఈ విధంగా మీడియా ప్రతినిధులకు అవమానించే విధంగా వ్యవహరించడం అనేది సరైనటువంటి విధానం కాదని, అధికారం పోయినా కూడా విజయసాయిరెడ్డికి ఇంకా అహంకారం తగ్గలేదు అంటూ లోకేష్ స్పందించడం జరిగింది. ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం కూడా జరిగింది ఇదే అంశాన్ని. దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి స్పందిస్తూ లోకేష్ ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని, పాశ్చాత్య సంస్కృతిలో ఉండేటువంటి మీడియా స్వేచ్ఛని ఇక్కడ తీసుకురావాలని చెప్పి లోకేష్ ప్రయత్నిస్తున్నాడని, కానీ ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి మీడియా ఎలా తయారైంది అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నియంతృత్వ పోకడలతో వెళ్తుందని, ఇది నార్త్ కొరియాలో ఉండేటువంటి పరిపాలనలాగా చేస్తున్నారని, మీ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది రాసేసి ఏదంటే అది చెప్పేసి టార్గెట్ చేస్తూ రాజకీయంగా హింసించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదని, దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని, చట్టపరంగా దీనికి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది.